హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఇంద్రమ్మ ఇండ్ల పథకం సంబంధించి L1 L2 డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎప్పటికప్పుడు కరెక్ట్ వార్తలు చెప్తూ ఉంటాను మన ఛానల్లో. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, మరి లైక్ కంపల్సరీ అని వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. మరి ఈరోజు వార్త ఏమంటే L1 ఎవరైతే రూరల్లో గ్రామీణ ప్రాంతంలో మనకు ఆల్రెడీ ఖాళీ జాగా ఉండి 5 లక్షలు ఇచ్చిరో వాళ్ళకి సంబంధించి వార్త అనమాట. పూర్తిగా చూడండి. మరి వీళ్ళకైతే టోటల్ గా మనకి గవర్నమెంట్ అయితే 3 లక్షల ఇళ్ల వరకు మంజూరు చేసిందనమాట. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు డబ్బులు వస్తున్నాయన్నమాట. ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు. 39,000 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తుందన్నమాట. మన గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుంది కదా, దాంతో పాటు 39,000 ఇంకా ఎక్స్ట్రాగా వస్తున్నాయి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 5 లక్షల్లో మనకు 72,000 వస్తాయి అనమాట పిఎం ఆవాస్ యోజన కింద. మరి ఇప్పుడు 39 దాదాపు 3 లక్షల ఇల్లు మంజూరు చేశారు కదా. దీంట్లో ఎవరికి అర్హత అంటే ఉపాధి హామీ పథకంలో కార్డు ఉండి ఉండాలి. మరి అట్లనే వాళ్ళకైతే 27,000, వాళ్ళకి 3 నెలల చొప్పున పని చొప్పున రోజు 300 చొప్పున 27,000 ఇస్తారనమాట. 3 నెలలకు సరిపోయేంత 27,000 ఉపాధి హామీ పథకం ద్వారా. రెండోది ఇంకో 12,000 వచ్చేసి మరి పారిశుద్ధ్య పనులు అట్లనే బాత్రూమ్ కట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 12,000 రూపాయలు ఇస్తారు. టోటల్ కు 39,000 అదనంగా వస్తున్నాయి అనమాట. అయితే మనకి 2 లక్షలు ఇప్పుడు మంజూరు చేసిన ఇళ్లలో 2 లక్షల వరకు అందరికి, 2 లక్షల మంది వరకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారికి అందరికి ఉపాధి హామీ పథకం కార్డు ఉందన్నమాట. జాబ్ కార్డు, ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాలు ఉంటుంది కదా, వాళ్ళకందరికీ ఉంది. ఇంకో 1,00,000 మందికి లేదనమాట. ఇప్పటివరకు ఇచ్చిన దాంట్లో 1,00,000 మందికి కూడా కార్డ్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అయితే మన గ్రామీణ శాఖ మంత్రికి అయితే మనకి ఇక్కడ నుంచి అయితే లేఖ కూడా రాశారు. ఈ 1,00,000 మందికి కూడా వస్తుందంట. మరి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇదైతే గుడ్ న్యూస్. అట్లనే డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా వార్తలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూనే ఉన్నాయి కదా మా ఛానల్లో చూడండి. మరి L1 లో ఇంకా ఇందిరమ్మ ఈ ఇండ్లు ఎవరికైతే ఖాళీ జాగా ఉండి 5 లక్షలు ఇస్తున్నారో గ్రామీణ ప్రాంతాలే కాకుండా అర్బన్ ఏరియాలో కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ మన వీడియో కూడా చేసినాను. మరి పట్టణ ప్రాంతంలో, అర్బన్ ప్రాంతం అంటే పట్టణ ప్రాంతంలో, అట్లా హైదరాబాద్ కూడా రంగారెడ్డి, మేడ్చల్ కొన్ని పట్టణ ప్రాంతాలు ఉన్నాయి కదా, వరంగల్, నిజామాబాద్ కొన్ని పట్టణ ప్రాంతంలో కూడా మరి L1 లో 5 లక్షలు ప్రారంభమైంది. 5 లక్షలు ఇవ్వడం, ఖాళీ జాగా ఉన్న వారికి 5 లక్షలు ఇవ్వడం కూడా, వాళ్ళకు కూడా 50,000 దాదాపు 50,000 ఇళ్ల వరకు మంజూరు ఇచ్చారనమాట. వాళ్ళకు కూడా మొదలైంది. అట్లనే ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే చెప్తూ ఉంటాను. వీడియో వస్తే లైక్ చేయండి. మరి వాస్తవానికి నిజమైన అర్హులకు అందుతున్నాయా, మరి అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి, డబుల్ బెడ్రూమ్ సంబంధించి, మరి అట్లనే ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు ఇస్తున్న దానికి సంబంధించి మరో వీడియో చేస్తాను. క్షేత్రస్థాయిలో ఏమొస్తుందో, ఏం జరుగుతుందో, అసలు నిజంగా లబ్ధిదారులకు అందుతున్నాయో దీనిపైన మరో వీడియో చేస్తాను. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ లైక్ చేయండి కంపల్సరీ. వీడియో నచ్చితే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.